కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మేయర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులు చెత్త వేసి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరింది. పంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన పోటీ కార్మికులతో పని చేయించడాన్ని వ్యతిరేకిస్తూ ట్రాక్టర్లలో నింపిన చెత్తను అడ్డుకొని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ట్రాక్టర్లో ఉన్న చెత్తను తీసుకువెళ్లి పంచాయతీ కార్యాలయ ఆవరణలో పాడేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ పంచాయతీ అధికారుల మొండి వైఖరితో కార్మికుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల రాజు, శ్రీనివాస్, ప్రభాకర్, ఇస్తారి, శంకర్, పద్మ, లక్ష్మి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఈవో గారు పోటీ కార్మికులతో 3 రోజుల పాటు 500 రూపాయలు ఇస్తూ వాళ్ళను వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్తను ఎత్తించేటువంటి ప్రయత్నం చేస్తే మేము పదే ఇది సరైన పద్ధతి కాదని చెప్పాం. ఆయన వినిపించుకోలేదు. ఈవో గారు పూర్తిగా సమ్మెకు వ్యతిరేకంగా కార్మికులతో పోటీగా సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో చెత్తా చెదరం ఆసిఫాబాద్లో ఎక్కడుంటే అక్కడ ఎత్తించే ప్రయత్నం చేశారు. దీనికి నిరసిస్తూ ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు ఈ చెత్త ఎత్తినటువంటి ట్రాక్టర్ని పంచాయతీ కార్యాలయం ముందే తీసుకొచ్చి ఈ చెత్తను ఈ పంచాయతీ ఆఫీస్ ముంగట ఎత్తేయడం జరిగింది. ఇప్పటికైనా పంచాయతీ ఈవో గారు ఈరోజు జరిగినటువంటి ఈ నిరసన యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రేపటి నుంచి పోటీ కార్మికులతో ఎక్కడ చెత్త ఎత్తినా అది గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగటే తీసుకొచ్చి పడేసేటువంటిది గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వెంటనే మీరు సంకుచిత బుద్ధితోని ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి పని ఇది సరైనది కాదని చెప్పేసి సిఐటియు హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి పనికి మీ కార్యాలయం ముంగటే చెత్త తీసుకొచ్చి కార్మికులు ఆ చెత్తను ఇక్కడ పడేసి నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ని ఓ పక్కన ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఓ పక్కన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ సమ్మె శిబిరంలో ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళ హక్కులకు భంగం చేసే ప్రయత్నం చేస్తూ పోటీ కార్మికులతో వేతనాల్ని, హక్కుల్ని, సమస్యల్ని వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకు